శివరాత్రి గురించి చాలా మంది చాలా విధాలుగా చెప్పుంటారు. మనం చిన్నప్పటి నుంచి చాలా స్టోరీస్ వినుంటాం. బట్ ఇవాల్టి ఎపిసోడ్ నుంచి నేను నెక్స్ట్ చేయబోయే 3 ఎపిసోడ్స్ మొత్తం 4 ఎపిసోడ్స్ ఇట్స్ గోయింగ్ టు బి అ సిరీస్. ద సైన్స్ ఆఫ్ శివరాత్రి ఇన్ ద లెన్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ అండ్ ఇన్ ధర్మ. సో ఇవన్నిటిని కంబైన్ చేసుకొని నేను ఒక రీసెర్చ్ చేసుకొని మొత్తం అంతా ప్రణాళికబద్ధంగా 4 ఎపిసోడ్స్ తీసుకొచ్చాను. సో ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతున్నానో అగైన్ దిస్ ఇస్ కమింగ్ ఫ్రమ్ తరిష్వాస్ లెన్స్ అన్నమాట. లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్ విత్ నథింగ్. ఏది కానీ ఒక స్థితి గురించి మాట్లాడుకుందాము ఇవాల్టి మన ఎపిసోడ్లో. ఇవాల్టి ఎపిసోడ్లో నేను శివుడి గురించి మాట్లాడట్లేదు, శివరాత్రి పూజల గురించి కూడా మాట్లాడట్లేదు. నేను మీ గురించి మాట్లాడబోతున్నాను. వెన్ ఐ మెంట్ మీ గురించి, మీరు కాక ముందు ఎవరో ఆ స్థితి గురించి మాట్లాడుకుందాము. మీకు పేరు పెట్టక ముందు, మీరు ఏ పాత్రల్లోనే ఉండక ముందు, ఈ పాత్రలు ఇన్ ద సెన్స్ ఒక స్త్రీ కానివ్వండి, ఒక పురుషుడు కానివ్వండి, ఒక ఆడవాళ్ళు కానివ్వండి, ఒక మగవాళ్ళు కానివ్వండి, ఒక మంచి అవనివ్వండి, ఒక చెడు అవనివ్వండి, ఇవేవి మనకి అంటుకోక ముందు ఎవరు మీరు అని నేను ఒక ప్రశ్న వేస్తే దానికి ఏం సమాధానం చెప్తారు? ఆ స్థితి గురించే ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. శివరాత్రి అనేసరికి మనం ఎప్పుడు దాన్ని పూజగానే చేస్తాం. ఫసలు చేస్తారు, దీక్షలు చేస్తారు, అభిషేకాలు చేస్తారు. కానీ శివరాత్రి అంటే సృష్టి పుట్టక ముందు ఉన్న నిశ్శబ్దం అంటే మీరు నమ్ముతారా? పోనీ మీకు తెలుసా? అక్కడ దేవుడు ఉండడు, భక్తుడు ఉండడు, ధర్మం అధర్మం కూడా ఉండదు. అక్కడ ఏది జరగదు కూడా. అది మనం తట్టుకోలేని ఒక స్థితి. అందుకే మనం దాన్ని దేవుడుగా మార్చేసాం అనమాట. ఇట్ డజంట్ మీన్ నేను శివుడు ఉన్నాడు లేడు అనే కాన్సెప్ట్ మాట్లాడట్లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద సైన్స్ బిహైండ్ శివరాత్రి. శివుడు అనేసరికి చాలా మంది భయపడతారు. ఎందుకో చెప్పండి? ఎందుకంటే శివుడు మనం చెప్తే కథల్ని నమ్మడండి ఈశ్వరుడు. మీ బాధని మీరు ఒక కథగా చెప్పినా కూడా ఆయన నమ్మరు. మీ గొప్పదనాన్ని కూడా ఆయన చూడడు. శివుడు అడిగే ప్రశ్న ఒకే ఒకటి, ఇవన్నీ పోయిన తర్వాత నువ్వు ఎవరు అనే క్వశ్చన్ మాత్రమే ఈశ్వరుడు ఎప్పుడన్నా ప్రశ్నిస్తాడు. అందుకే మనం ఎక్కువ కృష్ణుని ప్రేమిస్తాం. ఎందుకు అని అంటే జీవితం ఎలా జీవించాలో చెప్తాడు. కానీ శివుడు అలా కాదండి. జీవితంలో ఏది ఎలా వదిలేయాలో నేర్పిస్తాడు. అందుకే అది శివతత్వ అయింది. ఇక్కడ మీకు ఒక చాలా అసౌకర్యమైన ఒక నిజం చెప్తాను చూడండి. ధర్మం అంటే మంచిగా ఉండడం మాత్రమే కాదు, ధర్మం అంటే నిజానికి నిలబడగలిగే ధైర్యం ఉండడాన్ని ధర్మం అంటారు. సమాజంలో అన్యాయం జరుగుతున్నప్పుడు మనం శాంతి అంటాం, సహనం అంటాం. కానీ అది శివధర్మం కాదు. శివధర్మం అంటే నిశ్శబ్దంగా ఉండి అబద్ధాన్ని కూల్చగలగడాన్ని శివధర్మం అంటారు. శివధర్మంలో రక్తపాతం ఉండదు, హడావిడి ఉండదు. కేవలం అసత్యానికి స్థలం కూడా లేకుండా చేయడాన్ని శివతత్వం అండ్ శివధర్మం అని అంటారు. ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు నథింగ్ అనే స్టేట్ ఆఫ్ మైండ్ ఏదైతే ఉందో, ఏది కానీ ఒక స్థితి గురించి మనం మాట్లాడుకోవాలంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక దశ ఉంటుంది. ఏమి పనిచేయదు, మీ పాత్రలు పనిచేయవు, మీ మాటలు పనిచేయవు, మీ మంచితనం కూడా పనిచేయదు. అప్పుడు మనకే అనిపిస్తుంది నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది అని. కానీ అది జీవితం పతనం కాదు, అది శివ ప్రవేశం అని గుర్తుపెట్టుకోండి. ఈశ్వరుడు వచ్చాడు అని అంటే మనకి ఏవైతే అర్థమయ్యి ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ లో ఉంటుందో అది ప్రతిదీ పోతుంది. అదే శివరాత్రి. అసలు సృష్టి ఎందుకు మొదలవుతుందో చెప్పండి? ఎందుకంటే నిశ్శబ్దాన్ని మనం ఎక్కువసేపు భరించలేం కాబట్టి. మళ్ళీ పాత్రలు, మళ్ళీ సంబంధాలు, మళ్ళీ గుర్తింపులు. కానీ ఈసారి మీరు తెలిసే సృష్టిస్తారు. అండ్ ఇది అజ్ఞానంతో సృష్టించేది కాదు, ఇది సాక్షిగా ఉన్న సృష్టి. ఇదే శక్తి శివ యొక్క సమతుల్యం. శివరాత్రి రోజు ఏం చెయ్యమని అంటారు చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ శివరాత్రికి మీరు ఎంతసేపు జాగారం చేశారు, లేకపోతే ఎంత పాలు అభిషేకం చేశారు అన్న దానికన్నా ఈ శివరాత్రికి మిమ్మల్ని మీరు అడగాల్సిన ప్రశ్న ఏంటి అంటే, ఏ సంబంధాన్ని ఇంకా పట్టుకుని ఉన్నారు, ఏ భయాన్ని ఇంకా పట్టుకుని ఉన్నారు, ఏ పాత్రని ఇంకా వదలకుండా పట్టుకుని ఉన్నారు, దాన్ని వదలడానికి మీరు సిద్ధమా? ఈ వీడియో చూసాక మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఏమీ చెయ్యొద్దు కూడా. శివరాత్రి రోజు జస్ట్ కూర్చోండి అంతే. జస్ట్ సిట్ ఫర్ యువర్ సెల్ఫ్. లైట్లు ఆపేయండి, ఫోన్ పక్కన పెట్టండి, జస్ట్ కూర్చుని అసలే మీరు కాక ముందు ఏదైతే మీరు అని అనుకుంటారో ఆ మీరులో మీరు సైలెంట్గా కూర్చుని ఉండడమే. ఆ ఒక్క క్షణాన్ని కనుక మీరు తట్టుకోగలిగి కూర్చుంటే అక్కడే మీకు ఈశ్వరుడు కనిపిస్తాడు, అక్కడే మీరు ఉంటారు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం శివరాత్రి అండ్ ఊర్ధ్వగతి యొక్క జ్ఞానం గురించి తెలుసుకుందాం. అండ్ అట్ ద సేమ్ టైం మేల్కొని ఉండడం ఎందుకు ముఖ్యము అన్న దానిపైన కూడా మాట్లాడుకుందాం. సో ఐ హోప్ ఈ వీడియో ఎండ్ వరకు మీరు చూసారంటే డెఫినెట్గా ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని నేను కోరుకుంటున్నాను. ఇఫ్ సో ప్లీజ్ డూ స్టే విత్ అస్. శ్రీ గురుభ్యో నమః. సర్వం శివార్పణం. స్వస్తి.